యాత్ర 2 దర్శకునికి భూ కేటాయింపుపై ప్రభుత్వం వెనకడుగు వేసింది. ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్లీ హిల్స్ లో క్రీడా శిక్షణ కేంద్రం కేటాయింపు కోసం దర్శకుడు మహిరాఘవకు 2 ఎకరాల భూమిని వైసీపీ ప్రభుత్వం కేటాయించింది. యాత్ర 2 సినిమా విడుదల తర్వాత మహిరాఘవకు భూమి కేటాయించేందుకు కొత్తకోట రెవెన్యూ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. క్రీడా శిక్షణ కేంద్రానికి కేటాయించిన స్థలంలో 2 ఎకరాలను మహిరాఘవకు కేటాయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో భూ కేటాయింపుపై ప్రభుత్వం వెనకడుగు వేసింది. క్రీడా శిక్షణ కేంద్రం పనులను త్వరలోనే పూర్తి చేయాలని విద్యా సంక్షేమ శాఖ అధికారులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం 3.5 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం కేటాయించింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ నడి తెలుసుకుందాం. మనోహర్, నవీన్, ప్రముఖ పర్యాటక కేంద్రమైనటువంటి ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా హార్స్హిల్స్ ఉన్నటువంటి ఈ క్రీడా శిక్షణ సంస్థకు కేటాయించినటువంటి 3.14 ఎకరాల స్థలంలో ఏదైతే యాత్ర 2 సినిమా డైరెక్టర్ మహివి రాఘవకు ప్రభుత్వము కేటాయించినటువంటి 2 ఎకరాల భూమి పైన కొంత వివాదాస్పదమైనటువంటి నేపథ్యంలో తాజాగా ఆ ఉత్తర్వులు కూడా ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత నెల 11-12 తేదీల్లో ఏపీ ఆంధ్రజ్యోతి కూడా ఈ స్థలానికి సంబంధించినటువంటి వివాదాన్ని మొట్టమొదటిగా బహిర్గతం చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వము మొండిగా ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో దీనిపైన స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల నుంచి కావచ్చు, వివిధ ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరమైనటువంటి నేపథ్యంలో ఈ ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో వాటన్నిటి కూడా ముందుగానే ఎన్నికల ప్రకటనకు ముందుగానే వాటన్నిటి కూడా ఆయనకు అప్పగించాలని ప్రభుత్వము అన్ని చర్యలు కూడా చేపట్టినటువంటి నేపథ్యంలో ఆగమేఘాల పైన అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మదనపల్లి ఆర్టీఓ కావచ్చు, కొత్తకోట సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు కావచ్చు స్థలానికి వెళ్లి అక్కడ రికార్డు కూడా ఆగమేఘాల పైన ఆయనకి ఇచ్చే విధంగా తయారు చేసినటువంటి నేపథ్యంలో దానిపైన మరొక మారు కూడా ప్రభుత్వము పునరాలోచించుకోవాలనేటువంటి ఒక విజ్ఞాపన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి అవన్నీ కూడా కొంత వెనకడుగు వేసినట్లు మనకు స్పష్టమవుతుంది. ఇందుకు సంబంధించినటువంటి ఏదైతే క్రీడా శిక్షణకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో ఆ క్రీడా శిక్షణకు సంబంధించినటువంటి ఆ స్థలాన్ని కూడా వెంటనే కూడా అభివృద్ధి చేయాలని, అదేవిధంగా విద్యా సంక్షేమానికి సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్ కూడా ఆదేశాలు జారీ చేసి అందుకు సంబంధించినటువంటి ప్రత్యేకించినటువంటి నిధులు కూడా కేటాయించినటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా అతన్ని పొగుడుతూ తీసినటువంటి యాత్ర 2 సినిమా డైరెక్టర్ మహివి రాఘవకు ఈ 2 ఎకరాల భూమిని కేటాయించడం పట్ల అంటే గతంలో టీడీపీ హయాంలోనే ఈ క్రీడా శిక్షణకు సంబంధించినటువంటి 3.14 ఎకరాల స్థలాన్ని క్రీడకు కేటాయించి అందుకు సంబంధించినటువంటి నిధులు కూడా విడుదల చేసింది. అప్పట్లోనే దాదాపు 1.5 కోట్ల రూపాయలకు పై కూడా అభివృద్ధి చేసి ఆ ఫెన్సింగ్ అంతా కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఉన్న పొలంగా దాన్ని యాత్ర 2 సినిమా డైరెక్టర్ కు దారాదత్తం చేయడానికి వైసీపీ ప్రభుత్వము అన్ని చర్యలు కూడా చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కూడా ఏపీ ఆంధ్రజ్యోతి బహిర్గతం చేయడంతో ఒక్కసారిగా అవన్నీ కూడా కొంత వెనకడుగు పడినట్టు మనకు స్పష్టమవుతుంది. ఆ క్రమంలోనే ఈవేళ ఆ స్థలాన్ని అతనికి కేటాయించకుండా ఈ ఏదైతే ఈ శిక్షణకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాటన్నిటి కూడా వేగవంతం చేయాలని ఆ సంస్థకు సంబంధించినటువంటి శాఖ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే చోటు చేస్తుందని చెప్పాలి. నవీన్, థ్యాంక్ యూ మనోహర్.